హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోడల ముందు అత్తామామలు శృంగారం చేస్తే కొంచెం కూడా సిగ్గు లేకుండా శృంగారం చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్లకు ముందు నుంచే శృంగార కోరికలు అధికంగా ఉంటాయి. కాబట్టి కోడలు వచ్చిందని ఆ కోరికలను చంపుకొని బ్రతకలేరు కదా. కానీ మరీ కోడలు ముందు ఇంత నీచంగా, అది కూడా కోడలు చూస్తుండగా శృంగారం ఎలా చేస్తారో తెలుసుకుందాం. కోడలు ఇంట్లో ఉండగానే కొందరు అత్తామామలు శృంగారం చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కామాన్ని తట్టుకోలేరు. ఇలాంటి వాళ్లకు పుట్టుకతోనే కామం కాస్త ఎక్కువగా ఉంటుంది. కోడలు కొడుకు ఉన్నారనే ధ్యాస కూడా ఉండదు. ఇంట్లో అందరి ముందు సరసాలాడుతూ ఉంటారు. వీరికి వయసు మీద పడ్డా కూడా ఆ చిలిపి పనులు మాత్రం మానుకోరు. ఇలాంటి వాళ్ళు ఎవరినీ లెక్క చేయరు. కాలక్షేపం చేయాల్సిన సమయంలో ఇద్దరూ కలిసి శృంగారాన్ని చేస్తుంటారు. ఈ సమయంలో అత్తకు కాస్త శృంగారంపై వ్యామోహం తక్కువగా ఉన్నా మామ మాత్రం శృంగారాన్ని అస్సలు మానుకోవడానికి ఒప్పుకోడు. వీరికి చచ్చే వరకు కూడా సెక్స్ కోరికలు అనేవి తగ్గవట. ఇలాంటి వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ శృంగారాన్ని చేస్తారట. ఇలాంటి అత్తామామలు కొడుకు కోడలితో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే వారితో కలిసి ఉంటే వారు ఎంజాయ్ చేయడానికి వీలుండదు కాబట్టి వేరేగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఈ వయసులో 10 మంది ఏమనుకుంటారన్న ధ్యాస కూడా ఉండదు. ఎవరు ఏమనుకున్నా ఇలాంటి వాళ్ళు పట్టించుకోరు. కుటుంబ బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో ఈ పాడు పనికి సిద్ధపడటం ఏమిటి అని కొడుకు కానీ కోడలు కానీ అడిగితే వాళ్ళను ఏదో రకంగా నోరు మూయించి వారు చేసేదే వాళ్ళు చేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే వాళ్లకు పెళ్లి జరిగిన నాటి నుండి పెద్దల సమక్షంలో వాళ్ళ యవ్వన జీవితం మొత్తం ముగిసిపోయి ఉంటుంది. ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయలేకపోతారు. ఎప్పుడు అత్తామామల చేతుల్లో నరకం అనుభవించి విసిగిపోయిన ఆమె తన తల్లిదండ్రుల మీద భయంతో ఏమీ అనలేక భార్యను వెనుకేసుకు రాలేక ఎంతో బాధపడి ఉంటాడు. ఎప్పుడు చూసినా పని పని అని భార్యతో ఎంజాయ్ చేయడానికి కూడా సమయం లేక అలా వారిద్దరి జీవితాలు గడిచిపోయి ఉంటాయి. ఆ సమయాల్లో ఎలాంటి ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఈ వయసులో ఇలా చేస్తున్నారు. అది అర్థం కాక కొడుకు కోడలు ఇద్దరిని అపార్థం చేసుకుంటారు. ఆ వయసులో ఎలాంటి ఎంజాయ్ చేయలేడు కాబట్టి ఇప్పుడు ఎవరిని లెక్క పెట్టకుండా, ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా తన భార్యను సుఖపెట్టాలనుకున్నాడు. కానీ కొడుకు కోడల ముందు ఇలా చేయకుండా వాళ్ళు లేని సమయంలో ఎలా ఉన్నా ఎవరు ఏమీ అనుకోరు. ఇలా చేసే వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోరు. మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.